అందరికీ నమస్కారం. 99 టీవీ చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈరోజు చిత్రసీమలను మనం ఎంచుకున్నటువంటి చిత్రసీమలో సూపర్ హిట్ సాంగ్స్ అనే అంశం మనం ఈరోజు చేస్తున్నాము. సూపర్ హిట్ సాంగ్స్ అంటే కొంచెం పాత పాటలు, అంటే పాత పాటల్లో ఆణిముత్యాలు తీసుకొని నేను చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా బాగా చూస్తున్నారు, జయప్రదం చేస్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే మనకు ఈరోజు లభించినటువంటి ఆణిముత్యం స్వర్ణయుగంలో నిర్మించి అఖండ విజయాన్ని సాధించినటువంటి చిత్రం ఇది. ఈ చిత్రానికి ఆ రోజుల్లో మామూలు క్రేజ్ లేదు. మామూలు క్రేజ్ అంటే ఎంత క్రేజ్ ఉందో అంత అద్భుతమైన క్రేజ్ ఉంది. అన్ని కేంద్రాల్లోనూ కూడా, చాలా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా ఇది. అయితే శతదినోత్సవాలు కూడా చేసుకుంది. ఇందులో ఒక పాట, సినిమా ముందు చెప్తాను. సినిమా పేరు గుండమ్మ కథ. ఈ గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు గారు, ఇందులో నలుగురు ఉంటారు. ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, అలాగే జమున, అక్కినేని నాగేశ్వరరావు అందరూ కనిపిస్తూ ఉంటారు అన్నమాట పాట వస్తుంటే. ఇది పాట పేరు కోలు కోలు ఎన్న కోలు నా స్వామి కొమ్మలిద్దరు మంచి జోడు. అది రచయిత పెంగళి నాగేంద్రరావు గారు చాలా అద్భుతంగా రాశారు. ఇది సంగీతం ఘంటసాల గారు, రాగం కీరవాణి గారు, కీరవాణి రాగం ఇచ్చారు దీనికి. ఇక ఈ పాట గురించి మనం చెప్పాలంటే, ఆ రోజుల్లో ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలా కాలం ఆగిపోయి మళ్ళీ మొదలయ్యి ఆ రకంగా ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారికి, జమున గారికి కొన్ని మనస్పర్ధలు వచ్చిన కారణంగా ఈ సినిమా ఎవరు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో దర్శకులు ఆలోచించి వీరు ఇద్దరికి ఎవరికి గొడవలు లేకుండా అందరికీ కూడా వాళ్ళ మధ్య సయోధ్య కూర్చి నాగేశ్వరరావు గారికి పక్కనే జమున గారిని, అలాగే రామారావు గారి పక్కన సావిత్రి గారిని వేసి తీశారు. అద్భుతంగా దిగ్విజయంగా ఈ సినిమా ఆడింది అన్ని చోట్లను. ఇంకా ట్యూను, దీనికి ఏ ట్యూన్ ఇచ్చారంటే సంగీతం ఘంటసాల గారే, పాట కూడా ఆయనే పాడారు. ట్యూన్ ఏమి ఇచ్చారంటే నాన్న నాన్న నన్న నాన్న నాన్న నన్న నన్న నాన్న నాన్న అని ఇచ్చారు. అంటే కొంచెం స్పీడే కానీ స్పీడ్గానే ఉంటుంది ఇది, శృతి కూడాను. ఆ పాట మీకు వినిపిస్తాను. మీరు ఎక్కడైనా గమకాలు కానీ శృతి లయ ఎక్కడైనా తప్పుకుంటే అన్యదా భావించవద్దు. నేనేం పెద్ద సింగర్ని కాదు, ఒంటికి రచయితను మాత్రమే. అది పాట వినిపిస్తాను మీకు. కోలు కోలు ఎన్న కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు. కోలు కోలు ఎన్న కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు. మేలు మేలు ఎన్న మేలు నారంగ, మేలు మేలు ఎన్న మేలు నారంగ కొమ్మలకు వచ్చింది ఈడు ఈ ముద్దు కొమ్మలకు చూడాలి జోడు. కోలు కోలు ఎన్న కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు. ఓ అంటే అక్కడ సాకి అనమాట. పైన నాగేశ్వరరావు గారు, జమున గారు ఇద్దరు అలాగా సాకి అలా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. బాల బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల, బాల బాలో ఎమ్మ బాలో చిన్నమ్మి అందాల గారాల బాల. బేలు బేలో ఎన్న బేలు పెద్దమ్మి, బేలు బేలో ఎన్న బేలు పెద్దమ్మి పలికితే ముచ్చ. అంటే ఆమె ముందు జమున గారిని తీసుకున్నాడు, తర్వాత సావిత్రి గారిని అనమాట. బేలు బేలో ఎన్న బేలు పెద్దమ్మి చిలకలా కులికేవు చాలా, చిలకలా కులికేను చాలా ఈ వేళ పలికితే ముత్యాలు రాల, ఈ వేళ పలికితే ముత్యాలు రాల. కోలు కోలు ఎన్న కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు.
మేలు మేలో ఎన్న మేలో నారంగ, మేలు మేలో ఎన్న మేలో నారంగ, కొమ్మలకు వచ్చింది ఈడు ఈ ముద్దు, గుమ్మలకు చూడాలి జోడు. కోలు కోలు ఎన్న కోలు నా సామి, కొమ్మలిద్దరు మంచి జోడు. ఈ పాట ఇలాగుంది, కొంచెం శృతి పెంచి ఇచ్చారు ట్యూను. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే నిజంగా చాలా ఉన్నాయి. ఇందులో ఇంకొక పాట కూడా ఉంది నాగేశ్వరరావు గారికి జమున గారికి. అదేంటంటే హనీమూన్ కోసం వెళ్ళవలసిన సినిమా, హనీమూన్కి వెళ్ళాలి ఆ పాట. ఎక్కడికో వెళ్ళి హనీమూన్కి వెళ్ళి కొంత డబ్బు ఖర్చు పెట్టే కంటే ఇక్కడే హనీమూన్ భ్రమింపజేసేలాగా ఆ పాట రాశారు. అది చాలా అద్భుతమైన పాట. ఆ పాట ఏంటంటే, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, అంటే బృందావనాలు నందనవనాలు ఎందుకయ్యా అని ఆ పాట అర్థం అనమాట. ఆ పాట అంటే ఇదివరకు ఎక్కువగా మైసూరు ప్రాంతాలకు వెళ్ళి షూట్ చేసేవారు ఇలాంటి పాటలనే. ఇక్కడ ఒక గార్డెన్లోనే ఆ పాట చేశారనమాట. చాలా చరిత్ర ఉంది ఈ గుండమ్మ కథ సినిమాకి. అసలు గుండమ్మ కథ సినిమా పేరే ఎందుకు పెట్టారు? ఇది అతిరథ మహారథులు అంతా ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, అలాగే జమున, ఎస్వి రంగారావు గారు, రమణారెడ్డి గారు, ఇంత పెద్ద కాస్టింగ్ ఉండగా ఈ సినిమాకి ఈ పేరు ఎందుకు వచ్చింది? పాట విషయం చెప్పేసాను కదా, సినిమా పేరు ఎందుకు వచ్చింది అనేటప్పటికీ కేవీ రెడ్డి గారు, చక్రపాణి గారు కూడా అలా కాదు, ఇది ఒక కొత్త రకంగా దీన్ని ట్రెండ్లోకి తీసుకెళ్ళాలి, ఆమె గుండమ్మే కదా వీళ్ళందరికీ మెయిన్ పోలు, అంచేత గుండమ్మ కథ అని పెడదామన్నారట. అందరూ అన్నారు గుండమ్మ కథ ఏంటంటే ఒక మామూలు ఆర్టిస్ట్ పేరు, ఈ సినిమాకి ఎందుకు పెడుతున్నారు మీరు అని వాళ్ళందరూ అడిగారంట. మీరు అలాగే చూడండి, ఇది సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని గుండమ్మ కథ పాట. అంటే పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఇందులో. అసలు ఈ కోలు కోలో ఎన్న కోలో నా స్వామి, కొమ్మలిద్దరు మంచి జోడు, ఈ పల్లవి ఎలా వచ్చింది? ఈ పల్లవి గురించి ఒక పెద్ద కథ ఉంది. ఈ పల్లవిని చాలా పల్లవులు ఆయన రాశారట. ఆయన పెంగళ నాగేంద్రరావు గారు పల్లవులు రాశారు, 4-5 రకాలు రాశారు. కానీ అది నచ్చలేదు నిర్మాతలకి. నచ్చకపోతే అది ఏం చేశారంటే ఆలోచించి జానపద చిత్రాల్లోంచి ఒక పదాలను తీసుకున్నారు. అంటే జానపదం అంటే జనపదం అంటే అసలు పాట పుట్టిందే జానపదాల్లోంచి, జనంలోంచి పుట్టింది పాట అనేది, జనంలోంచి పుట్టింది. కాబట్టి అక్కడి నుంచి తీసుకుందామని అనుకుని ఆ జనం పాడుకునే దాంట్లోంచి ఈ దీన్ని తీసుకున్నారనమాట పల్లవిని. నానా 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 అంటారు చూసారా, నన్న నానా నన్న అనే పాటని దీంట్లోకి తీసుకొచ్చి ఆయన పెట్టారట. ఎప్పుడు ఓకే చాలా బాగుంది, ఇదే ఉంచండి అని చెప్పి అన్నారట. అలాగా ఈ కోలు కోలో ఎన్న కోలో నా స్వామి, కొమ్మలిద్దరు మంచి చూడు, కోలు కోలు ఎన్న కోలో నా స్వామి అంటే జనపదాల నుంచి వచ్చింది ఇది. కోలు కోలు ఎన్న కోలు నా స్వామి, కొమ్మలిద్దరు మంచి జోడు, మేలు మేలో ఎన్న మేలో నారంగ, కొమ్మలకు వచ్చింది ఈడు ఈ ముద్దు, కొమ్మలకు చూడాలి జోడు. ఆ రకంగా ఇది అంత చాలా శ్రమించారు, చాలా అద్భుతంగా. అందుకే ఈ సినిమా అంటే క్రేజ్ మామూలుగా లేదు ఆ రోజుల్లో, అంత గొప్ప సినిమా ఇది. అందుకే ఈ టైటిల్ గురించి, ఈ పల్లవి గురించి చెప్పాల్సి వచ్చింది. గుండమ్మ కథ సినిమాయే కాదు, పాటలు కూడా అద్భుతంగా కంపోజ్ చేశారు ఘంటసాల గారు. మరి ఈరోజు ఈ పాటతోటి మనం ఆపుదాం. మళ్ళీ రేపు ఒక మంచి పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.